రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి వారి వారి ఊళ్లకు ప్రజలందరూ కూడా చేరుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి అందరూ కూడా ఊళ్లకు జతలు కట్టారు. ఈ విధంగా ఇదిలా ఉంటే ఇప్పుడు పందెం రైళ్లు కూడా కోడి పందాలతో సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ బరి కనిపించినా కూడా దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడ ఏరియాలో డీఎస్పీ గారు ఎటువంటి పందాలు నిర్వహించినా, కోతాటలు నిర్వహించినా, పేకాటలు గాని లేదా గుండాటలు నిర్వహించినా కూడా కఠిన చర్యలు చేపడతామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా కోనసీమ, అంబేద్కర్ జిల్లాల్లో పందెం బరులను మరియు నూజివీడు, అగిరిపల్లి మండలాల్లో కూడా పందెం బరులను పోలీసులు ట్రాక్టర్లతో దుమించారు. కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని, దయచేసి ఇటువంటి వాటి జోలికి యువత కానీ, ముఖ్యులు కానీ దూరంగా ఉండాలని, పండుగ వాతావరణాన్ని జరుపుకోవాలని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖచ్చితంగా రాబోయే 3 రోజులలో సంక్రాంతి, కనుమ, భోగి ఈ 3 రోజుల్లో కోడి పందాలకు అనుమతులు వస్తాయని కోడి పందాల నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే వాళ్ళు బరులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ బరి సిద్ధమైనా సరే అటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చినా పోలీసులు ముందుగా వెళ్ళి ఆ బరిని ధ్వంసం చేయడం జరుగుతుంది.